13వ వార్డు కౌన్సిలర్గా అలాగే ప్యానెల్ చైర్మన్గా నేను ఇన్ని రోజులు నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇచ్చిన ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఉన్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డునే కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను ఎటువంటి మార్గాలు ఉన్నాయి, దీన్ని ఎలా పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు, అలాగే రింగ్ రోడ్డు కావచ్చు, నూతన R&B బిల్డింగ్ కావచ్చు, అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, ఇలాగా అనేక పనులు జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు. గతంలో చూసుకునే ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి, కాలువలు చిన్నవైపోయినాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది. కానీ ఇప్పటి వరకు గత 10-15 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రొద్దుటూరులో 100 కోట్లు ఖర్చు చేసినారు, కానీ ఫలితం శూన్యం. వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ నీటిమయం అవుతాయి. 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు అభివృద్ధి ఏం చేశారు? R&B చట్ట ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక 40-50 ఫీట్స్ ఎడల్పు ఉండాలి. కానీ ఈరోజు కేవలం 20-30 అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేసినారు. ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సెంట్రల్ పార్కింగ్ కూడా, కానీ దీని మీద ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే నాయకులకు ఉండాలి డ్రైవ్ చేయాలని, కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు. మనం చూస్తూనే ఉన్నాం. నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి? దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది ప్రొద్దుటూరులోనే ఉంది. ఎన్నూరులో 41 వార్డులు ఉన్నాయి. 41 వార్డులకు గాను దోమలు నియంత్రించే మెషిన్లు ఎన్ని ఉన్నాయి? ఆ పొగ మెషిన్, ఫాగింగ్ మెషిన్స్ కేవలం 1-2. దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ప్రభుత్వంలో వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీదైనా ఎంక్వైరీ వేశారా? ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా? లేదు. ఏమంటే అభియోగాలు చేశారే. ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదో ఒక్కటన్నా నిరూపించారా? కనీసం ఏ ఎంక్వైరీ అన్నా వేశారా మీరు? రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ పరంగా కానీ ఏదైనా మీరు ఈరోజు ఇసుక మాఫియా జరగడం లేదా? ఈరోజు బ్లాక్లో బియ్యం అమ్మడం లేదా? ఈరోజు గుట్కా ఆడడం లేదా? మట్కా చేయడం లేదా? ఏం జరగడం లేదు. ఏం బుకిల్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా? ఏం గ్యామ్లింగ్ జరగట్లేదా? కేవలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే రిజిస్ట్రార్తో ప్రమాణం చేయిస్తారు అవినీతి చేయమని చెప్పేసి. ప్రొద్దుటూరులో కేవలం అదొక్కటేనా గవర్నమెంట్ ఆఫీస్ ఉండేది? వేరే అధికారులు లేరా? వాళ్ళతో ప్రమాణం చేయించలేరా? సరే, సబ్ రిజిస్ట్రార్ తర్వాత మరో 2 వచ్చారు నూతనంగా, వాళ్ళకి చేయించినారా? ప్రమాణం చేయించలేదు. ఈరోజు నేను టీడీపీ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను. ప్రొద్దుటూరులో 40 వార్డుల్లో 41 వార్డుల్లో ఈరోజు అక్రమంగా బ్లాక్లో బియ్యం అమ్ముతూ ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి? ప్రతి రేషన్ షాపు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తీసుకున్నారు. ఈరోజు మీరు ఆ డీలర్లందరినీ కూర్చోబెట్టి వీరు బ్లాక్లో
బియ్యం అమ్మట్లేదని చెప్పి మీరు ప్రమాణం చేయించగల రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది ప్రజలకు. వీళ్ళు మన మాజీ ఎమ్మెల్యే గారు మనం చెప్పడం జరిగింది, అసెంబ్లీకి మేము పోవట్లేదు, మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు. అయ్యా, ఒకరిచ్చేది కాదు, ప్రభుత్వంలో అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాలా, ఒకరు పిలిచి ఇచ్చేది కాదు. మీరు అక్కడ ఎంతగా పోవడానికి మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి. వేరే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని అంగీకరించాలా. మీకు ఇది కూడా లేదు, మీరు ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు. ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలా. అంతేగాని మీరు ఇస్తే మేము వస్తాం, మాకు మైక్ ఇవ్వాలా, వెళ్ళండి అయ్యా. కనీసం మీరు ప్రతిపక్ష నేతగా కాకుండా కనీసం మీ నియోజకవర్గ స్థాయిలో మాట్లాడండి. కనీసం మైక్ ఇయ్యనంటున్నారు, ఒక్కసారన్నా తీసుకోండి, మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. అంటే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది, ఇక్కడ మీ లోబాయ్ గారి సంబంధం ఇక్కడ తెలుస్తూ ఉంది.